మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన భారతదేశంలో విటమిన్ ఏ లోపం నుంచి ఫస్ట్ బర్త్డే లోపటే వాళ్ళు చూపోయేది. చాలా వరకు మనం అధిగమించామని చెబుతున్నారు, కానీ ఇప్పటికీ కూడా అంధత్వం అనేది పూర్తిగా పోలేదు. మేము 25,000 మంది విద్యార్థులకి కంటి పరీక్షలు చేశాం. 15% విద్యార్థుల్లో దృష్టి లోపాలు ఉన్నాయి. వాడు 10th క్లాస్ వచ్చేవరికి బ్లాక్ బోర్డ్ మీద ఏం కనపడట్లేదు అంట. అప్పటి వరకే -3 -4 నంబర్ వచ్చేసింది. రెటీనా ఎందుకు దెబ్బతింటుంది? కంటికి కూడా మజిల్స్ ఉంటాయి. కంప్యూటర్ కూడా గంటల తరబడి చూస్తూ ఉంటే రెటీనా జబ్బు వచ్చే అవకాశం. కంటి క్యాన్సర్లు కూడా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటారు? ఈ ఐలైనర్స్, ఐ మేకప్ చేస్తున్నారు లేడీస్. దానివల్ల లిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది బాధపడుతున్నారు కూడా. కళ్ళల్లో తడి ఉండాలి, కంపల్సరీగా తడి ఉండాలని. కొద్దిగా నీరు ఎక్కువైనా పర్వాలేదు, కానీ నీరు తక్కువైతేనే మనకు. ఈ మెల్లకన్ను ఎందుకు వస్తుంది? మెల్లకన్ను రావడానికి ఒకే కంట్లో పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు బై బర్త్ కానీ కంటి మజిల్స్ వీక్ అయిపోయి నమస్కారం. మనతో పాటు డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు ఉన్నారు. వారు పద్మశ్రీ పురస్కార గ్రహీత. వారు అంధత్వానికి, లెప్రసీకి చేసిన అద్భుతమైన కృషికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి దాదాపు 20 ఏళ్ల క్రితమే వారికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. గాంధీ మెడికల్ కాలేజీలో MBBS, ఉస్మానియాలో MS చేసి అంధత్వం పైన పరిశోధన చేసి PhD తీసుకున్నారు. స్వయంగా వారు డాక్టరు, మరియు వారికి డాక్టరేట్ కూడా ఉంది. వారిని అడిగి కంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ విషయాలు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. అసలు అంధత్వము అనేది ఎందుకు వస్తుంది కంటికి? ఇప్పుడు అంధత్వం మన భారతదేశంలో రావడానికి బలమైన కారణం ఏంటంటే ఆహార లోపాలు ఉండేది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి. దక్షిణ భారతదేశంలో దగ్గర బంధువుల్లో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు కంజెంటల్ డిఫెక్ట్స్ వస్తున్నాయి. మనకు క్యాట్రాక్ట్ అంటే శుక్లం నుంచి వచ్చే అంధత్వం కూడా చాలా ఎక్కువగా ఉంది భారతదేశంలో. మనకి అంటే పావర్టీ అనే కాకుండా జబ్బులు రాకుండా చూసుకునే జ్ఞానం అంటే ప్రజలకి తెలియడం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేత్ర వైద్యులే కాకుండా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్స్ను, హెల్త్ వర్కర్స్ అంతాను ప్రజలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకెంతో మేలు కలుగుతుంది. మనం అంటే అంధత్వాన్ని చాలా వరకు తగ్గించామని చెప్పొచ్చు. మన భారతదేశంలో విటమిన్ ఏ లోపం నుంచి అంధత్వం ఎక్కువగా వచ్చేది. అంటే చిన్నపిల్లలు మొదటి సంవత్సరం పూర్తి కాకుండానే, అంటే ఫస్ట్ బర్త్డే లోపటే వాళ్ళు చూపోయేది. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్స్, విటమిన్ ఏ డెఫిషియెంట్. ఇది గుర్తించిన తర్వాత మన భారతదేశ ప్రభుత్వము, సీనియర్ డాక్టర్స్ అంతా కలిసి ఒక నేషనల్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనేది స్టార్ట్ చేశారు. అది 1976 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాం నుంచి ప్రతి ప్రాథమిక హెల్త్ సెంటర్స్లో పుట్టిన పిల్లవాడికి 6 నెలలకు ఒకసారి 5 సంవత్సరాలకు 2 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే విటమిన్ ఏ లోపం నుంచి అంధత్వాన్ని ఈరోజు మన భారతదేశంలో 99% తగ్గించామని మనము చెప్పవచ్చు. ఇది కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చేది. మన దగ్గర మొత్తం 30% చిల్డ్రన్ ఇన్ఫెక్షన్స్ నుంచి చనిపోయేవారు. విటమిన్ ఏ లోపం కాకుండా ఇన్ఫెక్షన్స్. దాని కొరకు ఏంటంటే యూనిసెఫ్ వాళ్ళు ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేసి ప్రతి పిల్లవాడికి వ్యాక్సినేషన్ ప్రొసీజర్ పెట్టారండి. ఈ వ్యాక్సినేషన్ చేయటం వల్ల కూడా మనకు పిల్లల్లో స్ట్రెంత్ పెరిగి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ నుంచి వైటమిన్ ఏ లోపం కూడా రాకుండా నివారించడం పూర్తిగా జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం అంధత్వాన్ని మనం చాలా మటుకు తగ్గించగలిగినామని చెప్పవచ్చు. ఇప్పుడు భారతదేశంలో క్యాట్రాక్ట్ అంటే శుక్లం నుంచి బాధపడే వాళ్ళు చాలామంది, కొన్ని మిలియన్స్ ఉన్నారు. గ్రామ ప్రాంతాల్లో వసతులు లేక వాళ్ళను తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించడానికి ఇంట్లో ఎవరు లేక, ఆర్థిక సమస్యలు ఉండి వీళ్ళంతా ఏంటంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోకుండానే అందులుగానే వాళ్ళు చనిపోయేవారు. ఈ బర్డెన్ మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. బ్యాక్లాగ్ కేసెస్ అంటారు దీన్ని. అంటే
ఆపరేషన్ కొరకు మిగిలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఈ సమస్యను కూడా మనము 1976 తర్వాత మనం ఇంటెన్సివ్ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి మనం వీళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయడం మొదలు. దీని తర్వాత రాను రాను ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేటు డాక్టర్స్ కూడాను బీద వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. మన భారతదేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉండి ఆపరేషన్స్ ఎక్కువగా కావటం వల్ల ఇంట్రాకులర్ లెన్స్ అంటే కంట్లో అద్దం అమర్చడం కూడా ఉచితంగా చేయగలుగుతున్నాం. దీనికంతా ఏంటంటే మన దగ్గర ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అయింది. ఇండస్ట్రీ డెవలప్ కావటం వల్ల భారతదేశంలో అతి చౌకగా కంట్లో పెట్టే అద్దం తయారు చేయడం జరుగుతుంది. కంటి ఎగ్జామినేషన్ కొరకు కూడా మన దగ్గర ఎన్నో పరికరాలు లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అవి చాలా చీప్గా దొరుకుతున్నాయి. కాబట్టి ప్రతి డాక్టర్ కూడా చికిత్సా విధానానికి కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టుకోవటానికి కానీ ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఈరోజు మనం భారతదేశంలో గర్వంగా చెప్పుకునేది ఏంటంటే క్యాట్రాక్ట్ బ్యాక్లాగ్ కేసెస్ అంటే ఎంతమంది ఉన్నారో పెండింగ్ కేసెస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ చేసినా కూడా అది అప్పటికప్పుడు వచ్చేదన్నమాట. అంటే ఏదో సంవత్సరాల తరబడి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆపరేషన్ కాలేదనకుండా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏంటంటే గ్రామ ప్రాంతాలకే వెళ్ళి అక్కడనే పేషెంట్ను సెలెక్ట్ చేసి అక్కడనే రక్త పరీక్ష చేయటము, అక్కడనే రక్తపోటు పరీక్ష చేయడము అన్నీ క్లియర్గా ఉన్నప్పుడు అలాంటి పేషెంట్లను సిటీకి అంటే బేస్ హాస్పిటల్స్కి తీసుకొచ్చి సిటీ కానీ జిల్లా కేంద్రాలు కానీ ఇక్కడ అన్ని హాస్పిటల్స్ వచ్చాయి. వీటిల్లో వాళ్ళకి ఒక రోజు ఉంచుకొని ఆపరేషన్ చేసి వాళ్లకు నెలకు సరిపడను మందులు ఇచ్చి పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆపరేషన్కి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్లే కానీ ఇంట్లో ఎవరు లేక వాళ్ళని తీసిపోయే వాళ్ళు లేకున్నప్పుడు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ కానీ కంటిలో అద్దం అమర్చడం కానీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురాగలిగినాం. ఈరోజు భారతదేశం గర్వంగా చెప్పుకునేది ఏంటంటే బ్యాక్లాగ్ కేసెస్ లేకుండా మనం తగ్గించేసాం. ఇప్పటికీ కూడా మీరు చెబుతున్నారు చాలా వరకు మనం అధిగమించామని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ కూడా అంధత్వం అనేది పూర్తిగా పోలేదు, కనిపిస్తుంది. ఏంటి కారణం ఏంటంటే ఎందుకు మనం ఇంత అడ్వాన్స్మెంట్ తర్వాత, ఇంత అవేర్నెస్ తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఇంత సర్వీస్ చేస్తున్న తర్వాత, మీలాంటి డాక్టర్స్ ఇంత సర్వీస్ చేస్తున్నా, కృషి చేస్తున్నా, అవగాహన కలిగిస్తున్నా కానీ అంధత్వం ఇంకా ఎందుకు మన మధ్యనే ఉంది? మనకి అంధత్వం రావడానికి ఇంకా కారణాలు ఏంటంటే ఇప్పుడు క్యాట్రాక్ట్తో ప్రస్తుతం సఫర్ అయ్యే వాళ్ళకు కూడా అందులోగానే మనము ట్రీట్మెంట్ అయ్యే వరకు మార్క్ చేయవచ్చు. మేము ఎంతోమందికి చైతన్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏంటి, దగ్గర బంధువుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దని. అయినా కూడా మన మాట వినట్లేదు. ఇదొకటి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే గ్రామ ప్రాంతాల్లో ఏంటంటే ఉదాహరణకి వాళ్ళు మనం అన్నం తినేటప్పుడు కానీ అన్నం తిన్న తర్వాత కానీ చేయి కడుక్కోవాలి. చేయి కడుక్కోకుండా గోర్లు తీయకుండా మట్టి పేరుకుపోయి అక్కడ వాళ్ళకి పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక వేస్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు మేము అడుగుతాం, మీ వాడికి అనీమియా ఉంది, రక్తం సరిగ్గా లేదు, ఆహార లోపం ఉంది అంటే, లేదు డాక్టర్ గారు వాడు బాగానే తింటున్నాడు, బాగానే అడుగుతుంటాడు, అన్ని రకాలు తింటాడు. కాకపోతే వాడికి ఏంటంటే ఈ నట్టలు అంటారు దాన్ని, పారాసైట్స్ ఉండటం వల్ల అది జరుగుతుంటుంది. అందుకని మనం ఏంటంటే పిల్లలకు కూడా ఇప్పుడు ప్రభుత్వము నట్టల కొరకు ఉన్నా లేకున్నా మందులు ఇవ్వటం మొదలుపెట్టారు. దీనివల్ల ఏంటంటే లేని వాళ్ళకి ఏం నష్టం లేదు, ఉన్న వాళ్ళకి పడిపోతుంది. దీనివల్ల మనం చాలా మటుకు తగ్గించాం. ఇప్పుడు మనకు బలమైన కారణం ఏంటంటే దృష్టి లోపాలు ఎక్కువైపోయినాయి. ఈ దృష్టి లోపాలు మేము 20 ఏళ్ల క్రితము 25,000 మంది విద్యార్థులకి కంటి పరీక్షలు చేశాం సికింద్రాబాద్ ఏరియాలో. ఈ స్కూల్స్ ఏంటంటే ప్రభుత్వం చేత నడపబడినవి కాకుండా ప్రైవేటు, సెమీ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, వీటిల్లో టెస్ట్ చేస్తే యావరేజ్గా మనకి ఏంటంటే 5% అంటే 100కి 5 మంది విద్యార్థుల్లో దృష్టి లోపాలు మనం చూసాం. కానీ గత సంవత్సరం అదే స్కేల్లో మనం టెస్ట్ చేస్తే 15% విద్యార్థుల్లో దృష్టి లోపాలు ఉన్నాయండి. అయితే దీనికి కారణం ఏమిటి అంటే మనం చాలా మటుకు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు, సూర్యరశ్మి సోకడం లేదు పిల్లలకి.
వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు, దిగిపోతారు, మళ్ళీ బస్సులు ఎక్కటం, మళ్ళీ స్కూల్కి పోవటం రావటం. అది తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి ప్రదేశాలు లేవు. ఆటో ఇది కాకుండా చాలామంది విద్యార్థులు ఏంటంటే దినమంతాను సెల్ ఫోన్ చూడటము, వాట్సాప్ మెసేజెస్ చూడడము, లేకపోతే కంప్యూటర్ గేమ్స్ ఆడడము చేస్తున్నారు. దీనివల్ల కంటి మీద బాగా స్ట్రెయిన్ అవుతుంది. దీనివల్ల కూడా దృష్టి లోపాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఏంటంటే విటమిన్ డి లోపం వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావట్లేదు. తర్వాత వాళ్ళు ఎప్పుడు కంప్యూటర్ గేమ్స్ ఆడటము ఇవంతా ఏంటి, రియల్ గేమ్స్ ఆడటానికి వీళ్ళకి ప్లేస్ లేదు. రియల్ గేమ్స్ ఆడటానికి ప్లే గ్రౌండ్ ఎక్కడో ఉంటుంది, మన ఇంటికి దగ్గరలో ఉండట్లేదు. మనం ఉన్న అపార్ట్మెంట్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్స్ లేవు. దీనివల్ల విద్యార్థులకు ఏంటంటే క్లోజ్డ్ డోర్స్ ట్రీట్మెంట్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉండడము, ఇంట్లో కూడా మన కిటికీలు ఉన్నా కూడా మూసేసి పెట్టి ఉంటాం, గాలి కూడా సరిగ్గా రాదు. వాళ్ళ ఆహారం కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే పిల్లలకి సరైన ఆహారం వీళ్ళు ఇవ్వట్లేదు. కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద ఫుడ్ ఏదో తీసుకొని పిల్లలకి పెట్టడం, వీళ్ళు తినడం, అది సరిపోతుంది. దీనివల్ల వాళ్ళకు తగినంత ఆహారం దొరకట్లేదు. మనం ఆకుకూరలు తినాలని చెప్తుంటాం. ఆకుకూరలు తినాలంటే కనీసం ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక పూటన్నా తినాలని ఉంటే, మా వాడికి ఆకుకూరలు అంటే ఇష్టం లేదంటారు. ఏంది అంటే పిజ్జా ఇట్లాంటివి మార్కెట్లో దొరికేటివి తీసుకోండి. దీనివల్ల ఆహారం సరిగ్గా ఉండదు, న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు, మినరల్ సరిగ్గా ఉండదు, ప్రోటీన్ సరిగ్గా ఉండదు. దీనివల్ల ఆహార లోపాలు కూడా చాలామంది విద్యార్థుల్లో వస్తుంటాయి. ఇంకొకటి మేము గమనించింది ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు పిల్లలకి ఏదైనా దృష్టిలోపం ఉన్నప్పుడు కానీ, ఉన్నది అనే అనుమానం వచ్చినప్పుడు కానీ వాళ్ళు కంటి డాక్టర్ని సంప్రదించడం లేదు. ఇట్లానే అంటే పవర్ పెరిగిపోతూ ఉంటుంది. పవర్ పెరిగిపోయి వచ్చినప్పుడు ఒకేసారి ఏంటంటే వాడు 10th క్లాస్ వచ్చేవరకు బ్లాక్ బోర్డ్ మీద ఏం కనపడట్లేదు అంటారు. అప్పటి వరకే -3 -4 నంబర్ వచ్చేసి ఉంటుంది. అప్పటి వరకు ఆ పిల్లవాడు సరిగ్గా కనపడట్లేదు కాబట్టి వాడు పక్కవాడి దాంట్లో చూసి రాసుకోవడం కానీ లేకపోతే నెగ్లెక్ట్ చేయటము ఇట్లాంటివి జరుగుతుంది. మనం సలహా ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ కానీ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే పిల్లల్ని మనం స్కూల్లో చేర్పించే ముందు తప్పనిసరిగా వారికి కంటి పరీక్ష చేయించాలి. నార్మల్గా ఉంటే ఏం పర్వాలేదు, సైట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అద్దాలు వాడాలి. ఒకవేళ కనుక అద్దాలు కనుక వాడవలసి వస్తే ప్రతి సంవత్సరం పిల్లల్ని పరీక్ష చేయించి అద్దాలు మార్చవలసి ఉంటుంది. ఈ బాధ్యత అంతా పేరెంట్స్ కాకుండా టీచర్స్ బాధ్యత ఏంటంటే పిల్లలు క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళకు సరిగ్గా కనపడకపోతే పక్కవాడి దాంట్లో చూసి రాస్తుంటారు. లేక వాడికి తలనొప్పి రావటం కానీ, కంట్లో నీళ్లు రావటం కానీ, కళ్ళు ఎర్రపట్టడం కానీ, లేకపోతే కళ్ళు నలుపుకోవటం కానీ చేస్తూనే ఉంటారు. ఇట్లాంటి పిల్లల్ని గమనించడం కూడా టీచర్ యొక్క బాధ్యత. ఇంకొకటి ఏంటంటే టీచర్స్ ఒక అబ్బాయి అద్దాలు పెట్టుకొని వస్తుంటాడు, సడన్గా ఒక రోజు నుంచి మానేస్తాడు. అయితే అట్లాంటి పిల్లల్ని గుర్తు పెట్టుకొని ఆ టీచర్ అడగాలన్నమాట, దానికి కారణం ఏంటి, అద్దాలు ఏమన్నా పడగొట్టాడా, లేక డాక్టర్ సలహా మేరకు ఆపేశాడా, లేక తల్లిదండ్రులు మళ్ళీ కొత్తది ఇప్పించడం మానేశారా ఏంటి అన్నది. ఒకవేళ కనుక అద్దాలు వాడే విద్యార్థులు ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళని టెస్ట్ చేయించుకోవడం అవసరమని టీచర్స్ కూడా తల్లిదండ్రులకు చెప్పడం అవసరం. అంటే వాళ్ళు పేరెంట్స్కి నోట్ పంపించేటప్పుడు అది ఒక బాధ్యత. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెరిట్ స్టూడెంట్ కావాలని ఏం లేదు. కొందరు విద్యార్థులు వెనుకబడుతుంటారు. కాకపోతే వెనుకబడినప్పుడు నీకు సరిగ్గా కనపడట్లేదని కాదు, కాకపోతే అందరు విద్యార్థులను మనం టెస్ట్ చేసినప్పుడు ఎవరికి దృష్టిలోపం ఉన్నదన్నది తెలుస్తుంటుంది. కంటికి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంటుంది, అది మామూలుగా పిల్లలకి కండ్లో కలక అంటారు, అది కండ్ల కలక వచ్చినప్పుడు ఏంటంటే ఆ పిల్లలు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి కండ్ల కలక వచ్చినప్పుడు విద్యార్థిని స్కూల్కి పంపడం అవసరం లేదు. 2-3 రోజులు ఇంట్లోనే పెట్టి ఆ పూర్తిగా చికిత్స అయిన తర్వాతనే అట్లాంటి విద్యార్థుల్ని స్కూల్కి పంపాలి. ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి, అవసరం ఉన్నప్పుడు మందులు వాడాలి, పూర్తిగా తగ్గిన తర్వాతనే ఆఫీస్ అటెండ్ అవ్వాలి. తర్వాత కంటికి మనం రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? కంటికి కూడా మజిల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం 1 కిలోమీటర్ నడిస్తే పర్వాలేదు, 2 కిలోమీటర్ నడిస్తే కాడవు లాగుతాయి. అట్లానే మనం దినమంతా చదువుతూ, లేకపోతే క్రికెట్ మ్యాచ్ చూస్తూ, లేకపోతే కంప్యూటర్ కూడా గంటల తరబడి చూస్తూ ఉంటే కంటికి స్ట్రెయిన్ అవుతుంది. అంటే కంటిని కలపడానికి మజిల్స్ ఉంటాయి, అవి కూడా ఫిట్టింగ్ వస్తుంది, అంటే అలసిపోతాయి.
అట్లాంటప్పుడు మనం 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని రెస్ట్ ఇచ్చి మళ్ళీ దూరంగా ఏదైనా వస్తువు చూస్తే రిలాక్స్ అవుతుంది. అప్పుడు మనం పని చేసుకోవచ్చు అనమాట. కంటికి రెస్ట్ చాలా అవసరం. ఈ మధ్యకాలంలో ఏంటంటే 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా రీడింగ్ గ్లాసెస్, దాన్ని చత్వారం అంటారు, అంటే దగ్గర చూపు కొరకు అద్దాలు వాడటం చాలా అవసరం. ఇంటి పని, వంట పని కానీ లేక మనం చదువుకున్నా కూడా ఈ సమస్య అంటూ అందరికీ వస్తుంటుంది. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి అద్దాలు తీసుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆప్టికల్ షాప్కి వెళ్ళి తెలిసి తెలియని వాడితో పరీక్ష చేయించుకొని ఆ నంబర్ అద్దాలు తీసుకుంటారు. కంటి లోపట ఏదైనా జబ్బు ఉంటే వాళ్ళకి తెలియదు అనమాట. ఇది క్రమేణా చూపు తగ్గిపోయినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఏంటంటే మనకు చూపు ఇట్లా పోయింది, తగ్గిపోయింది అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా కంటి డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలి. గ్లకోమా అన్నది ఒకటి జబ్బు, చాలా సీరియస్ జబ్బు అనమాట. అది ఉన్నట్టు కూడా మనకు తెలియకపోవచ్చు. కాబట్టి మనం కంటి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకున్నప్పుడు అట్లాంటి సిమ్టమ్స్, లక్షణాలు ఏమన్నా ఉంటే మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి దాన్ని మనం చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా కంటి సమస్య ఎంత చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చికిత్స చేసుకోవడం చాలా అవసరం. రెటీనా ఎందుకు దెబ్బతింటుంది సార్? రెటీనా ఇప్పుడు ఈ కాలంలో మేము మొదట్లో చూసినప్పుడు ఏంటంటే 50 ఇయర్స్ పైన వాళ్ళకే డయాబెటీస్ వచ్చేది, చిన్న వయసు వాళ్ళకి చాలా తక్కువ ఉండేది. కానీ ఈ కాలంలో 20-25 ఏళ్ళ వాళ్ళకు కూడా డయాబెటీస్ వస్తున్నది. ఈ మధుమేహం వచ్చినప్పుడు మనం మధుమేహం కంట్రోల్ చేసుకోవడం, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మనం ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. కొంతమంది డాక్టర్స్ కూడా అదే నీ షుగర్ లెవెల్ తక్కువైంది, ఎక్కువైంది అనే మందులు మారుస్తుంటారు. అది కాకుండా కంటిలో కూడా రెటీనా జబ్బు వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ నుంచి వచ్చే మార్పులు మనం తొందరగా గమనించి దాన్ని చికిత్స చేసి అవసరమైనప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి. అవసరమైతే లేజర్ చేయించుకోవాలి, అవసరమైతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కాకుండా ఇంజెక్షన్స్, చాలా మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్ కాకుండా మనం కంటి పరీక్ష చేసుకోవడం కూడా మన పరీక్షలో ఒక భాగంగా గుర్తించాలి. డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ మార్పులు కనుక గమనించి డాక్టర్ ఫ్రీక్వెంట్గా రావాలంటే కూడా తప్పనిసరిగా పరీక్ష చేయించుకొని, దీనివల్ల ఏంటంటే మనం అంధత్వం రాకుండా ఒకవేళ వచ్చేది ఉన్నా కూడా మనం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కంటల్లో లేటెస్ట్గా ఈ పైన కళ్ళజోడు వాడకుండా పైన ఇవి పెడుతున్నారు, లోపలే సెట్ చేస్తున్నారు కదా, టెక్నాలజీ వచ్చింది కదా, సర్జన్స్ వచ్చినాయి కదా, వాటిని ఎలా చూడాలి? ఇప్పుడు కంటి రెబ్బల జబ్బు కామన్ అండి, దాన్ని బ్లెఫరైటిస్ అంటారు. ఈ బ్లెఫరైటిస్ ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మనకు డాండ్రఫ్ ఉంటుంది కొందరికి, నెత్తి చుండు అంటారు, అది వచ్చినప్పుడు బ్లెఫరైటిస్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే ఈ ఐలైనర్స్, తర్వాత ఐ మేకప్ చేస్తున్నారు లేడీస్. ఏదైనా ఫంక్షన్కి పోవాలంటే చేస్తున్నారు. చేసి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేవరకు బాగా లేట్ అవుతుంది, 10:30-11 కావచ్చు. అప్పటికే బాగా అలసిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు తుడుచుకోవట్లేదు, అట్లానే పడుకుంటారు. కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల అంటే లిడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది బాధపడుతున్నారు కూడా. ఇది కాకుండా డ్రైనెస్ కూడా వస్తుంది దీని నుంచి. కాబట్టి ఏంటంటే మనం ఎంత లేట్ అయినప్పటికీ కూడా కంటి రెప్పలు శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని పడుకుంటేనే కంటి రెప్పల జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. కంటిలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు కూడా కంటి చూపు తగ్గిపోతుంది. ఎందుకంటే కంటి నరం బ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి దాని మీద ప్రెషర్ అయితే చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మనం సలహా ఇచ్చేది ఏంటంటే కంటిది ఎంత చిన్న సమస్య వచ్చినప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేయకుండా దానికి చికిత్స చేయించుకోవటము, అవసరమైతే ఫాలోఅప్ చేయడము చాలా ముఖ్యం. సార్ కళ్ళల్లో కొంతమంది నీళ్ళు ఎక్కువ వస్తుంటాయి, దాన్ని ఏమంటారు సార్? ఇప్పుడు మామూలుగా కళ్ళల్లో వాటర్ రావడానికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కారణం అండి. రెండవది ఏంటంటే కంటి రెప్ప సరిగ్గా ముయ్యలేనప్పుడు, అంటే లెప్రసీ కారణం వల్ల కానీ
వేరే నర్వ్ పెలాసిస్ వల్ల కానీ ఈ వాటర్ రావటం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే ఒక చిన్న డక్ట్ ఒకటి ఉంటుంది, కంటి నుంచి ముక్కులోకి పోవడానికి ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కూడా కంటి నుంచి నీరు వస్తుంటుంది. కంటి నుంచి నీరు కొద్దిగా వచ్చినప్పుడు మనం దాని గురించి పట్టించుకోని అవసరం లేదు. కానీ నీరు ఎక్కువగా కానీ లేకపోతే చీముతో కలిసి నీరు వచ్చినప్పుడు కానీ మనం డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవాలి. ఈ కాలంలో మాకు ఎక్కువగా వచ్చే కేసులు ఏంటంటే కంట్లో నీరు తక్కువగా వస్తుంది. అంటే డ్రైనేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. డ్రైనేజ్ ఎందుకు వస్తుంది అంటే మనం గంటల తరబడి కంప్యూటర్ చూడటం, కంప్యూటర్ మీద పని చేయటం, ఎయిర్ కండిషన్ రూమ్లో పని చేయటం వల్ల మనకు డ్రైనేజ్ ఎక్కువగా వస్తుంది. వీళ్ళకంతా అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే చాలామందికి మనము సలహా ఇచ్చేది ఏంటంటే మార్కెట్లో మనకు ఆర్టిఫిషియల్ టియర్స్ దొరుకుతున్నాయి, వాటిని వేసుకోవడం వల్ల ఏంటంటే లూబ్రికేటింగ్ ఎఫెక్ట్ వచ్చి కన్నురెప్పలు మూసి తెరిచినప్పుడు మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పని చేసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది ఉంటుంది. సో కళ్ళల్లో తడి ఉండాలి కంపల్సరీగా. తడి ఉండాలండి, తడి ఉండాలి. అది సైన్ ఆఫ్ గుడ్ హెల్త్. తడి కంపల్సరీ. కొద్దిగా నీరు ఎక్కువైనా పర్వాలేదు, కానీ నీరు తక్కువైతేనే మనకు ఇబ్బంది. తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్జరీలు చాలా వచ్చాయి కదా. అవునండి, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది ఐ కేర్లో. కళ్ళజోడే అవసరం లేకుండా కూడా చికిత్సలు వచ్చాయి కదా, వాటిని ఎలా చూడాలి? అవి సజెస్టబుల్నా? ఇప్పుడు మనకి అంటే లేజర్స్ చాలా రకాలు వచ్చినాయండి. లేజర్స్ మనం డయాబెటిక్ రెటినోపతిలో యూజ్ చేసేది ఏంటంటే అవి సీలింగ్, మామూలుగా వెల్డింగ్ చూస్తాం కదండి, అట్లాంటి ఎఫెక్ట్ అనమాట. అంటే ఆ బ్లీడింగ్ స్పాట్కి మనము ఇది చేస్తాం, లేజర్ సప్లై చేస్తాం. తర్వాత రెండవ రకం ఏంటంటే లేజర్స్ పవర్ రిడక్షన్కి, అద్దాలు వాడే వాళ్ళకి అద్దాలు వద్దు అనుకున్నప్పుడు ఈ లేజర్ చేయవచ్చు. కానీ లేజర్ చేయటము 21 సంవత్సరం తర్వాతనే చేస్తారు. ఎందుకు అంటే అంతవరకు పవర్ మారుతూ ఉంటుంది. 21 సంవత్సరం వచ్చిన తర్వాత పవర్ స్టేబుల్ అయిపోతుంది, అంటే అంతటితో ఆగిపోతుంది. కాబట్టి మనం చేయడానికి వీలుంటుంది. అంటే అట్లాంటి వాళ్ళు అద్దాలు పూర్తిగా మానేయచ్చు. ఇది కాకుండా ఏంటంటే పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లేజర్స్ కాకుండా వాళ్ళకు కంటి లోపటిని అద్దం అమర్చడం వచ్చింది, ఇంట్రాక్యులర్ కాంటాక్ట్ లెన్స్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చూపు బాగుంటుంది. ఇప్పుడు క్యాట్రాక్ట్ వాళ్ళకి ఫేకో అని చేస్తారు. ఫేకో ఇదివరకు క్యాట్రాక్ట్ని మనం తీసేవాళ్ళము, అది కాకుండా ఫేకో మిషన్. దీనివల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ను చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసేస్తారు, తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ కంట్లో పెడతారు. దీన్ని ఫేకో అంటారు, లేజర్ కాదు ఇది. కానీ అంటే జనరల్ పబ్లిక్ దీన్ని లేజర్ అనే వాడుతుంటారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్ తొందరగా రికవరీ, అంటే 2వ రోజు నుంచి ఆయన పని చేసుకోవడానికి వీలవుతుంది. 2వ రోజు నుంచి వాళ్ళు కిచెన్లో పని చేసుకోవచ్చు, 2వ రోజు నుంచి వాళ్ళు పొలంలో పని చేసుకోవచ్చు, 2వ రోజు నుంచి బయట తిరగవచ్చు. కాబట్టి ఏంటంటే దీనివల్ల పేషెంట్కి చాలా మటుకు బెడ్ రిడన్ కాదు, కాబట్టి వాళ్ళు యాక్టివ్గా తిరగడానికి వీలు పడుతుంది. సార్ కంటి క్యాన్సర్లు కూడా పెరుగుతున్నాయి, దానికి కారణం ఏంటంటారు? కంటికి క్యాన్సర్ అంటే క్యాన్సరు ఎందుకు వస్తుంది ఎక్కడ ఏది తెలీదు. కాకపోతే కంటికి క్యాన్సర్ వచ్చినప్పుడు కనుక మనం తొందరగా గుర్తిస్తే దాన్ని ఎక్సిజన్ అంటే తీసేయటము, తర్వాత రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్ చేయటం ద్వారా పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కాకపోతే మనం తొందరగా గుర్తించాలి, లేటుగా అయితేనే ఇబ్బంది ఉండదు. కాస్మెటిక్ సర్జరీస్ కూడా పెరుగుతున్నాయి కదా, అందులో భాగంగా కన్నును బాగా విశాలం చేయడానికి, అందంగా చేయడానికి కూడా సర్జరీలు జరుగుతున్నాయి. అవి సజెస్టబులేనా? అవి కరెక్టేనా? అవి కాస్మెటిక్ సర్జరీ కంటికి మంచిదే అండి, చేయించుకోవచ్చు. కానీ కేసును బట్టి మనం డిసైడ్ చేస్తాము. ఈ లేజర్స్ ఏదైతే పవర్ తగ్గించడానికి చేస్తామో దాన్ని కూడా మనం కాస్మెటిక్ సర్జరీ అంటాము. కాస్మెటిక్ సర్జరీ చేయటం అంటే ప్లాస్టిక్ సర్జన్ సహాయంతో చేస్తాము. ఈ రెప్పలు సరిగ్గా మూసుకోలేనప్పుడు కానీ, రెప్ప వాలిపోయినప్పుడు కానీ, ఇట్లాంటప్పుడు కూడా మనం కాస్మెటిక్ సర్జరీ చేస్తాం. ఈ మెల్లకన్ను ఎందుకు వస్తుంది? ఇప్పుడు మెల్లకన్ను పరిస్థితి ఎలా ఉంది? ఆ మెల్లకన్ను వచ్చే వాళ్ళ సంఖ్య ప్రస్తుతం ఎలా ఉంది? మెల్లకన్ను రావడానికి ఒకే కంట్లో పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, బై బర్త్ కానీ, తర్వాత ఎప్పుడన్నా కంటి మజిల్స్ వీక్ అయిపోయి అప్పుడు కూడా మెల్లకన్ను వస్తుంది. అయితే మెల్లకన్ను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం ఉండదండి. మెల్లకన్నును మనము దృష్టిలోపం ఉంటే సవరించి మెల్లకన్ను సరి చేయొచ్చు. కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కంటికి సంబంధించిన, ఆ ఎక్సర్సైజ్ వల్ల కూడా మెల్లకన్ను తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఐ డ్రాప్స్ వాడటం మూలంగానే మనం మెల్లకన్ను తగ్గించవచ్చు. ఒక 25% మాత్రమే ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ఆపరేషన్ కూడా ఇది సక్సెస్ అవుతుంది, మెల్లకన్ను నివారించు. చాలామంది ఏంటంటే మెల్లకన్ను ఉంటే
అందము లేకపోతే అదృష్టం అని అనుకుంటారు. అలా కాకుండా డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించడం ద్వారా 2 కళ్ళలో చూపు బాగుంటుంది. సో మెల్ల కన్నుని ఈ మెడికేషన్ తర్వాత, సర్జరీ తర్వాత, ట్రీట్మెంట్ తర్వాత మిగతా రెండో కన్నులాగా మెల్ల కన్ను పోయి మామూలు కన్నులాగా అవుతుంది అసలు? లేదు, మెల్ల కన్ను ఉంటే ఒక కన్ను సెంటర్కి వస్తే ఒక కన్ను డివే పక్కకు పోతుంది, అదేనమాట. అయితే మనం ఆపరేషన్ చేయటం ద్వారా 2 కళ్ళు కలిసి పనిచేస్తాయి. అంటే 2 కళ్ళు బ్యాలెన్సింగ్గా ఉంటాయి. అంటే మనం ఏ వస్తువు చూసినా కూడా 2 కళ్ళతోనే చూస్తాం. మెల్లకన్ను ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక కంటితో చూసినప్పుడు ఒక కన్ను పక్కకు పోతుంది, ఒక కన్ను పక్కకు పోయినప్పుడు ఒకటే కన్నే పనిచేస్తుంటుంది. ఈ మెల్లకన్ను ఆపరేషన్ చేసిన తర్వాత 2 కళ్ళు సమానంగా పనిచేస్తాయి. 2 కళ్ళు మనం పెట్టే ఫోకస్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాయి. తర్వాత కొంతమందికి ఒక కన్ను పెద్ద సైజులోను, ఒక కన్ను చిన్న సైజులోను ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. దానికి కారణం ఏంటి? పవర్ చేంజెస్ ఉంటుంది. బోన్ క్యావిటీ నేరం ఉంటే కన్ను ముందుకు వస్తుంది, దాని నుంచి ప్రమాదం ఏమి. తర్వాత ఇప్పుడు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ప్రస్తుతం ఉన్న ఇంత పొల్యూషను, ఇంత లైఫ్ స్టైల్, ఇటువంటి వాతావరణంలో పెద్ద ఛాలెంజ్ కాబట్టి కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొని లైఫ్ లాంగ్ కన్ను బాగుండేటట్టు చూసుకోవాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? చాలా ముఖ్యంగా ఏంటంటే మనం ఆహారం అండి, ఆకుకూరలు, క్యారెట్ ఇట్లాంటివన్నీ మనము కనీసం ప్రతి ఒక్కరూ ఒక పూట తినాలి. తర్వాత కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా పరీక్ష చేయాలి. అద్దాలు రాసి ఇచ్చినప్పుడు మాత్రం డాక్టర్ సలహా పట్టి మనం అద్దాలు వాడవలసి ఉంటుంది. అవసరం ఉన్నప్పుడల్లా మళ్ళీ రీచెక్ చేయించవలసి ఉంటుంది. ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, రంపం పని చేసేవాళ్ళు కానీ, వెల్డింగ్ చేసేవాళ్ళు కానీ తప్పనిసరిగా ప్లేన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఈ బంగారు పని చేసేవాళ్ళు కానీ, గడియారం రిపేర్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రం పవర్ తప్పకుండా వాడాలి, లేకపోతే కంటి మీద స్ట్రెయిన్ అవుతుంది. మధుమేహంతో బాధపడేవాళ్ళు కానీ, ఎప్పుడైనా అనుకోకుండా చూపు తగ్గినప్పుడు కానీ వాళ్ళు కంటి పరీక్షలు రెగ్యులర్గా చేయించుకొని చికిత్స చేసు. కంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంటి డాక్టర్ ఒకవేళ మందులు వాడమన్నప్పుడు అది తప్పనిసరిగా ఆయన సలహా మేరకు తప్పనిసరిగా వాడి అవసరం ఉన్నప్పుడల్లా మళ్ళీ రీచెక్ చేస్తూ ఉండాలి. కంటికి మనం జాగ్రత్తగా ఉండి కంటి చూపును మనం జీవితాంతం కాపాడుకోవడం ఇది మన బాధ్యత. సో కంటి ఆరోగ్యానికి మనం తినాల్సిన మంచి ఆహారం ఏంటి? మంచి ఆహారం గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ చేపలు, ఎగ్ ఇట్లాంటివన్నీ మంచి. తర్వాత కొంతమంది కళ్ళు పిల్లి కళ్ళు అంటారు. పిల్లి కన్నా అంటే దట్ ఈస్ ద పిగ్మెంటేషన్. అంటే లోపల ఐరిస్ అని ఉంటుంది. ఐరిస్ కలర్ కనుక తక్కువగా ఉంటే, లైట్ కలర్ ఉంటే దాన్ని పిల్లి కళ్ళు అంటారు. ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఏమైందంటే కొందరు మామూలు కన్ను ఉన్నప్పుడు కూడా పిల్లి కన్నులా కనపడడానికి కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తున్నారు. కాస్మెటిక్ వాడి అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ వాడుతుంటారు. దానివల్ల ఏంటి ప్రమాదం ఏం లేదు, కాకపోతే దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. ముఖంలో మనకు ఫస్ట్ కనిపించేదే కళ్ళు. అవునండి. కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి, కొంతమంది కళ్ళు డల్గా ఉంటాయి, కొంతమంది కళ్ళు యావరేజ్గా ఉంటాయి, కొంతమంది కళ్ళు చిన్నవిగా ఉంటాయి, కొంతమంది కళ్ళు విశాలంగా ఉంటాయి. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది కళ్ళు? దీనికి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు, ఇది పుట్టుకతో వచ్చింది. కొందరు ఏంటంటే ఎప్పుడు స్మైలింగ్ ఉంటారు, వాళ్ళ కళ్ళు అందంగా కనపడతాయి అట్లా. అంతేగాని కొందరు ఏంటంటే ఎంత ఉన్నా ఏమున్నా కూడా ఎప్పుడు ఏడుపు ముఖాలు అంటారు అట్లా. అట్లా అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నది ఇదంతా. మన ఆలోచనలు బట్టి, మన విధానాన్ని బట్టి మనం కెమెరా ముందుకు వచ్చినప్పుడు స్మైల్ అంటారు. ఆ 2 సెకండ్ల కొరకు స్మైల్ కాకుండా మనం జీవితాంతం స్మైల్తో ఉంటే ఎదుటివాడు కూడా హ్యాపీ పడతాడు. మనం అంటే స్మైల్ చేయడం ద్వారా ఏంటంటే ఎదుటివాడికి గుండెకి టచ్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు అందంగా ఉండటానికి చూపుకి ఏం సంబంధం లేదు? లేదండి, లేదు. తర్వాత కళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్లు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. కళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటాయి. రొటేషన్, ఇప్పుడు మనం వేలు ముందు పెట్టుకొని కళ్ళు రైటు లెఫ్టు పైకి కిందికి అట్లా, ఎందుకంటే కంటికి కూడా మజిల్స్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్. చివరిగా మీరు ఈ కంటి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ప్రజలకి? నేను ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే, మనకు దేవుడు 2 కళ్ళు చూపిచ్చాడు, మనం దాన్ని జీవితాంతం కాపాడుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మనం జీవితాంతం మనం చూపును కాపాడుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.